వరింగ్. చింతించి మీరేం చేయలేరు. చింతలోకి వెళ్ళొద్దు, యేసు వైపు చూడు. శ్రమలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, సతమతమయ్యే పరిస్థితులు ఈ లోకంలో ఎప్పుడు అపవాది కలిగజేసేది, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఉండేది. కానీ యేసు వైపు చూడు, నడిపించే దేవుడు ఉన్నాడు. స్టాప్ వరింగ్, స్టార్ట్ ఫోకసింగ్. శ్రమలు ఉండవని నేను చెప్పట్లే. ఈ లోకంలో ఉన్నంత వరకు అందరికీ శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉండవని చెప్పట్లే. కష్టం లేనిది జీవితం లేదు. ఒకటి ఎదగాలంటేనే కష్టం, ఒక బిడ్డ ఈ లోకంలోకి రావాలంటేనే కష్టం చెప్పాలంటే. కానీ ఈ కష్టాల మధ్యలో దేవుడి నీ తోడున్నాడా అంతే కావాలి. సింపుల్. ఒక బిడ్డకి అమ్మ పక్కన ఉంటే ధైర్యం వేరు. అమ్మ పక్కన ఉన్నంత వరకు ఎక్కడున్నా పర్వాలే. అమ్మ పక్కన ఉన్నంత వరకు రోడ్డు మీద ఉన్నా కూడా పర్వాలే, ఎందుకంటే అమ్మ పక్కన ఉంది అంతే. ఈరోజు నేను అడిగేది నేను ఒకటే, యేసయ్య నీ పక్కన ఉన్నాడా? యేసయ్య నీ పక్కన ఉన్నాడా? యేసయ్య నీ పక్కన ఉన్నాడంటే నీలో కలిగి ఉన్న ధైర్యం వేరు. నువ్వు ఇంకా భయంలో ఉన్నావంటే యేసయ్య నీ తోడు లేడనమాట. పరిశుద్ధాత్ముడు నీలో లేడు, నీ పక్కన లేడు, నేను నడిపిస్తాను. స్టాప్ వరింగ్. చెప్పాలి, యేసయ్య నా తోడు రావా, నన్ను నడిపించవా, నాకు సహాయం చేయవా, నన్ను బలపరచవా, నాకు ధైర్యాన్ని అనుగ్రహించవా. ఈరోజు ఎంతోమంది సమస్యల వైపు చూస్తున్నారు, లుకింగ్ అంటూ ప్రాబ్లమ్స్. నువ్వు సమస్యల వైపు చూస్తున్నంత వరకు నీకు భయమే కలుగుతుంది. దేవుని వాక్యంలో కూడా స్పష్టంగా తెలియజేయబడుతుంది, యేసు వైపు చూస్తే నీకు సమాధానం నిశ్చయం కలుగుతుంది. కానీ నువ్వు ఎట్టు చూసినా కూడా కంగారు పాటే. బైబిల్లో చూస్తాం కదా,